స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరాకాండలోని 1వ సర్గ నుంచి 10వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. దుష్టులైన రాక్షసుల్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభు రాజ్యాభిషిక్తుడు అవుతారు. అప్పుడు తూర్పు, పశ్చిమ, ఉత్తర దిశల నుంచి ఋషీశ్వరులందరూ కూడా రామలక్ష్మణులు అభినందించడం కోసం అయోధ్యకి విచ్చేస్తారు. ఈ మహాత్ములందరూ కూడా అగ్నిలాగా తేజోమూర్తులు, వేదాంగ పారంగతులు, సకల శాస్త్ర కోవిదులు. వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్ర ప్రభు మందిరాన్ని సమీపించి తమ రాకను ఆ ప్రభువుకి తెలపడం కోసం సింహద్వారం దగ్గర నిలబడతారు. అప్పుడు మునిశ్రేష్ఠుడైన అగస్త్య మహర్షి, మేమందరం ఋషీశ్వర్లము, మా రాకను గురించి శ్రీరామచంద్ర ప్రభువుకు నివేదించు అంటూ అక్కడున్న ద్వారపాలకులతోటి చెప్తారు. ఆ ప్రతిహారి ఆయన యొక్క ఆదేశాన్ని శిరసావహించి వెంటనే శ్రీరాముణ్ణి దర్శించి ఋషీశ్వరులతో కూడి అగస్త్య మహాముని వచ్చి ఉన్నారు అంటూ విన్నవించుకుంటాడు. ఆ శుభవార్త విన్న శ్రీరాముల వారు వెంటనే ఆ మహాత్ములందరినీ కూడా సాదరంగా ప్రవేశపెట్టు అంటూ ఆజ్ఞాపిస్తారు. రాజాజ్ఞను అనుసరించి ఆ ప్రతిహారి కూడా వారందరినీ కూడా సాదరంగా లోపలికి తీసుకువస్తాడు. వారందరినీ దర్శించిన వెంటనే రఘురాముడు తన ఆసనం మించి లేచి కృతాంజలి అయి అర్ఘ్యపాద్యాది పూర్వకంగా భక్తి శ్రద్ధలతో ఆ మహాత్ములందరినీ కూడా సత్కరిస్తారు. వారందరూ కూడా ఎంతో ఆనందపడి రాముల వారితోటి, రఘునందన, లోక కంటకుడైన రావణుణ్ణి హతమార్చి అందరికీ ఆనందాన్ని కలిగించావు. పురుషోత్తముడైన నిన్ను, సీతామాతను, నిరంతరం నీ హితాన్నే కోరుతూ ఉండే తమ్ముడైన లక్ష్మణుణ్ణి దర్శింపగలడం మా సుకృత ఫలము. ప్రహస్తుడు, వికటుడు, విరూపాక్షుడు, మహోదరుడు, అకంపనుడు, దుర్ధర్షుడు, కుంభకర్ణుడు, త్రిశురుడు మొదలైన రాక్షసులందరూ కూడా కథన రంగంలో ఘోరంగా పోరు సల్పి ప్రాణాంతకములైన నీ బాణాల చేత నిహతులయ్యారు. అది మా అందరికీ కూడా ఎంతో సంతోషదాయకము. రాక్షసరాజైన రావణుడు దేవతలకు కూడా అవధ్యుడు. అలాంటి వాడిని ద్వంద్వయుద్ధంలో నుగ్గు చేసి విజయలక్ష్మిని వరించొచ్చావు. రావణుడు నీ చేతిలో తీరని పరాభవానికి లోనయ్యాడు. రావణ కుమారుడైన ఇంద్రజిత్ లక్ష్మణుడితో ద్వంద్వ యుద్ధం చేయడం జరిగింది. అందులో అతడు నిహతుడవడం అతడి అదృష్టము. ఇంద్రజిత్తు ఎంతో మాయావి, ఎవ్వరికీ అతడు అవధ్యుడు. అలాంటి ఇంద్రజిత్తు యొక్క వధను విని మేమందరం కూడా నిన్ను అభినందిస్తున్నాము. ఇంద్రజిత్తు చనిపోయిన మాట వినగానే మాకు కలిగిన ఆనందాశ్చర్యాలకి అవధులు లేనే లేవు. లోక కంటకులైన క్రూర రాక్షసులను హతమార్చి కృతకృత్యుడివై విజయ పతాకాన్ని ఎగరవేశావు. ఇలా ఈ పవిత్ర కార్యాన్ని చేసి మా అందరికీ శాంతి సౌభాగ్యాలను ప్రసాదించావు. నువ్వు కలకాలము వర్ధిల్లుగాక అంటూ ఆ ఋషీశ్వర్లు అందరూ కూడా అభినందించేసరికి శ్రీరాముల వారు చాలా ఆశ్చర్యపోతారు. వారందరికీ అంజలి ఘటించి వారితో, మహాత్ములారా, నిశాచరులైన రావణ కుంభకర్ణులు ఇద్దరు కూడా మహావీరులే. కానీ వాళ్ళని కాదని ఇంద్రజిత్తునై ఎందుకు ప్రశంసిస్తున్నారు? ఇంతకీ అతడి శక్తి సామర్థ్యాలు ఎలాంటివి? బల పరాక్రమములు ఎలాంటివి? ఎందుకు అతడు రావణుడి కంటే కూడా అధికుడయ్యాడు? ఈ విషయాలన్నిటినీ కూడా నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. దయతో తెలపండి అంటూ మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభు ఇలా అడిగేసరికి అగస్త్య మహాముని
ఇంద్రజిత్తు వృత్తాంతాన్నంతటినీ కూడా ఇట్లా వివరించడం ప్రారంభిస్తారు. రామా, ఇంద్రజిత్తు తన అసాధారణమైన శక్తి సామర్థ్యాల చేత ఎంతో మంది శత్రువులను సంహరించాడు. ముందుగా రావణుడి వంశక్రమము, అతడి పుట్టు పూర్వోత్తరాలు, అతడికి లభించిన వరాలు మొదలైన విషయాలను వివరిస్తాను, శ్రద్ధగా విను. ఇది కృతయుగం నాటి కథ. పూర్వకాలంలో పులస్త్యుడు అనే ఒక మహర్షి ఉండేవారు. అతడు బ్రహ్మదేవుని మానసపుత్రుడు, సర్వసమర్థుడు, తండ్రిలాగే మహా తేజస్శాలి, ధర్మనిరతుడు, ఉత్తమమైన శీల సంపదను కలిగి ఉండేవాడు. బ్రహ్మదేవుని యొక్క కుమారుడవడం వల్ల అతడు సకల దేవతలకి కూడా ప్రీతిపాత్రుడు. అంతేకాదు, ప్రజ్ఞా ప్రభావాలను బట్టి స్వచ్ఛమైన ఉదాత్తమైన గుణాల చేత అతడు సమస్త లోకాల వారికి కూడా ఇష్టుడయ్యాడు. ఈ పులస్త్యుడు తపశ్చర్యలకై మేరు మహాపర్వతం పక్కన ఉన్న తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్లి జితేంద్రియుడై వేదాలను పఠిస్తూ అక్కడ తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆ ప్రదేశానికి దేవకన్యలు, నాగకన్యలు, రాజర్షి తనయులు, అప్సరసలు అక్కడికి వచ్చి క్రీడలు సలుపుతూ ఉండేవారు. ఆ కన్యలందరూ కూడా నిర్మలమైన స్వభావం కలవారే అయినప్పటికీ కూడా ఆ ముని యొక్క తపశ్చర్యలకు వారి క్రీడా వినోదాలన్నీ కూడా విఘ్నాన్ని కలిగిస్తూ ఉండేవి. దాంతో ఆ మహా తేజస్వి క్రుద్ధుడయ్యి, నా దృష్టి సోకిన కన్య గర్భవతి అవుతుంది అంటూ కఠోరంగా పలికారు. ఆ కఠిన వచనాలను విన్న వెంటనే ఆ బ్రహ్మర్షి శాపానికి భయపడి ఆ ప్రదేశానికి కన్యలందరూ కూడా రావడం మానేశారు. రాజర్షి అయిన తృణబిందు యొక్క కుమార్తెకి మటుకు ఈ ఋషి వచనాలు వినిపించలేదు. అందువల్ల ఆమె నిర్భయంగా యథాప్రకారం ఆ ఆశ్రమ ప్రదేశంలో సంచరిస్తూ ఉండింది. ఆమెకు అక్కడ తన సఖులెవరూ కూడా కనిపించలేదు. ఆ సమయంలో ఋషీశ్వరుడైన పులస్త్యుడు తన తపస్సులో భాగంగా స్వయంగా వేదాధ్యయనం గావిస్తూ ఉన్నారు. ఇంతలో ఈ తృణబిందుని కుమార్తె ఈ వేదపఠనం విని కుతూహలంతో ఆ తపోనిధిని దర్శించింది. అప్పుడు ఆ మహర్షి దృష్టి సోకిన వెంటనే ఫలితంగా ఆమె దేహంలో గర్భవతి లక్షణాలు ఏర్పడ్డాయి. హఠాత్తుగా తనలో కనబడిన ఈ గర్భవతి లక్షణాలను గమనించి ఆమె ఎంతో ఆందోళనకు లోనయ్యింది. వెంటనే తన తండ్రి వద్దకు వెళ్లి నిలబడింది. ఆమెలో కనిపిస్తున్న ఈ విపరీత మార్పును చూసి ఇది ఎలా జరిగింది అంటూ ఆమె తండ్రి ప్రశ్నించాడు. దానికి ఆమె ఖిన్నురాలయ్యి తండ్రికి అంజలి ఘటిస్తూ, తండ్రి, నా రూపం ఇలా మార్పు ఎందుకు చెందిందో తెలియడం లేదు. పులస్త్య మహాముని ఆశ్రమంలో వచ్చిన ఈ మార్పును చూసి భయంతో నేనిక్కడికి వచ్చేశాను అంటూ చెప్పేసరికి తపఃప్రభావంతో దివ్య తేజస్సంపన్నుడైన రాజర్షి అయిన తృణబిందు మహారాజు ధ్యానమగ్నుడయ్యి పులస్త్య మహర్షి యొక్క శాపాదికాలన్నింటినీ కూడా దర్శిస్తారు. వెంటనే ఆయన తన కుమార్తెను వెంటబెట్టుకుని పులస్త్య మహర్షి దగ్గరికి వెళ్లి, పూజ్య మహర్షి, ఈమె నా కుమార్తె, సద్గుణ సంపన్నురాలు, ఈమె స్వచ్ఛందంగా నీకు తనను తాను సమర్పించుకుంటున్నది, భిక్షగా స్వీకరించు అంటూ అడిగేసరికి పులస్త్య మహర్షి ఆ కన్యను స్వీకరిస్తారు. అనంతరం ఆ కన్య కూడా తన సద్గుణాల చేత పతిని సంతోషింపచేస్తూ అక్కడ మసలుకోసాగింది. ఆమె సౌశీల్య సత్ప్రవర్తనలకు ఎంతో ప్రీతిపాత్రుడైన మునిపుంగవుడు ఆమెతో, దేవి, నీ గుణ సంపద నన్ను ఎంతో ముగ్ధుణ్ణి గావించింది. ఈరోజు నీకు ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాను. అతడు నా అంతటి వాడవుతాడు. మన ఉభయ వంశాలకు వన్నె తెచ్చేవాడయ్యి పౌలస్త్యుడిగా వాసికెక్కుతాడు. నేను వేద పఠనం చేస్తూ ఉన్నప్పుడు అతడు నీ గర్భం నుండే ఆ వేద మంత్రాలను విని వాటిని గ్రహించగలడు. కాబట్టి ఇతనికి విశ్వవసువు అనే పేరు ఏర్పడుతుంది, ఇది నిశ్చయము అంటూ చెప్పేసరికి ఆ పతి వచనాలను విన్న ఆ దేవి ఎంతో పరమానందభరితురాలవుతుంది. ఇది జరిగిన కొంతకాలానికే విశ్వవసు జన్మించి తండ్రిలాగానే వేద పండితుడు, సమదృష్టి కలవాడు, సదాచారాల్లోనూ వ్రతాల్లోనూ ఆచరించడంలోనూ నిరతుడు అయి తపశ్చర్యలతో మునీశ్వరుడిగా విఖ్యాతి వహిస్తాడు. అలాగే ఇతడు సత్యవచనుడు, ఉత్తమ శీలము కలవాడు, పరమశాంతుడు, పవిత్రుడు,
ఎలాంటి భోగాసక్తి లేనివాడు, ధర్మపరాయణుడు. భరద్వాజ మహర్షి ఇతడి యొక్క సత్ప్రవర్తన గుణ సంపదలను గురించి తెలుసుకుని దేవవర్ణిని అనే తన కుమార్తెని అతడికిచ్చి వివాహం చేస్తారు. ఆ దంపతులిద్దరికీ కూడా ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతడి జన్మ అద్భుతమైనది. అతడు మహాశక్తి సంపన్నుడు, ధర్మజ్ఞుడు. అలాంటి ఉత్తముడు జన్మించినందుకు అతడి తండ్రి అయిన పులస్త్యుడు ఎంతగానో సంతుష్టులయ్యి ఆ బాలుడి యొక్క ఉదార బుద్ధిని తన దివ్య దృష్టితోటి దర్శించి ఇతడు ధనానికి అధ్యక్షుడు కాగలడు అంటూ భావించి దేవర్షులందరి సమక్షంలో అతడికి వైశ్రవణుడు అని నామకరణం చేస్తారు. ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణంలో పెరిగి పెద్దవాడవుతున్న ఈ వైశ్రవణుడు ధర్మమే లోకానికి పరమగతి కాబట్టి నేను ఆ ఉత్తమ ధర్మాన్ని ఆచరిస్తాను అంటూ సంకల్పించుకుంటాడు. సాటిలేని దీక్షతో వేల కొలది సంవత్సరాలు ఘోర తపస్సును చేస్తారు. అతని తపస్సుకు సంతృప్తుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వరాన్ని కోరుకోమని చెప్పగా వైశ్రవణుడు తమను లోకపాలకునిగా అశేష నిధులకు అధిపతిగా చేయమని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు, వత్స, యముడు, ఇంద్రుడు, వరుణుడితో పాటు 4వ లోకపాలకుడిగా నిన్ను నియమించాలని సంకల్పించుకున్నాను. దానితో పాటు ధనాధ్యక్షతను కూడా స్వీకరించు. అలాగే పుష్పకము అనే విమానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. నీవు దక్షిణ సముద్ర తీరంలో త్రికూటము అనే పర్వతం మీద గల లంకానగరం చేరుకుని అక్కడ నివసించు. నీ భద్రతకు అక్కడ ఎలాంటి లోపము వాటిల్లదు. నీకు శుభమగుగాక అంటూ పలికిన బ్రహ్మదేవుని మాటలు విని ధర్మాత్ముడైన వైశ్రవణుడు త్రికూటగిరిపై గల లంకానగరం చేరి అక్కడ నివసించసాగాడు. వేల కొద్దీ యక్షరాక్షసులు కూడా ఆయనను అనుసరించి లంకానగరంలో సంతోషంతో నివసించసాగారు. ఈ విషయాలను అగస్త్య మహాముని రాముల వారికి చెప్తూ ఉండగా ఆ మాటలను విన్న రాముల వారికి శ్రవణుడికి ముందుగానే రాక్షసులకు లంకానగరంలో ఎట్లా నివాస స్థానమైంది అంటూ ఆశ్చర్యపోతూ అడుగుతారు. ఆ విషయాలను అగస్త్య మహాముని రాముల వారికి ఇలా వివరించి చెప్తూ ఉంటారు. ఓ రామా, పూర్వము సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మొదట జలాలను సృష్టించారు. ఆ నీటిని రక్షించడం కోసం ప్రాణులను సృష్టించి వారితో పట్టుదలతో ఈ జలములను రక్షింపుడు అని చెప్పేసరికి వారిలో ఆకలి ఎక్కువగా ఉన్నవారు ఆ జలములను మేము రక్షిస్తాము అంటూ పలికారు. అంతగా ఆకలి లేని ఇతరులు వాటిని మేము పూజిస్తాము అంటూ పలికారు. రక్షిస్తాము అని పలికిన వారు రాక్షసులు, పూజిస్తాము అని పలికిన వారు యక్షులు. ఆ రాక్షసుల్లో హేతి, ప్రహయతి అనే 2 సోదరులున్నారు. హేతి అనువాడు స్వయంగా యముణ్ణి అర్థించి అతడి సోదరి అయిన భయ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. వారిరువురికి విద్యుత్కేశుడు అనే పుత్రుడు జన్మించాడు. అతడు యుక్త వయస్కుడైన తర్వాత తండ్రి అయిన హేతి సంధ్యాపుత్రిక అయిన సాల కటంకట అనే కన్యనిచ్చి తన కుమారుడికి వివాహం జరిపించాడు. వీరిరువురికి ఒక పుత్రుడు జన్మించాడు. అయితే సాల కటంకట తన భర్తతో సుఖించడం కోసం తన కుమారుడి విషయాన్ని విస్మరించి వెళ్ళిపోయింది. ఆ బాలుడు తన పిడికిలని స్వయంగా నోటిలో ఉంచుకుని గట్టిగట్టిగా ఏడవసాగాడు. ఆ రోదన ధ్వనిని విని అటుగా వెళ్తున్న ఉమామహేశ్వర్లకి ఆ పసికందు మీద జాలి కలిగింది. శంకరుడు పార్వతీదేవి ప్రోత్సాహంతో ఆ శిశువును అప్పటికప్పుడు యోగుడుగా మార్చివేశారు. అతడు సుకేశుడిగా ప్రసిద్ధిగాంచాడు. శివానుగ్రహంతో లభించిన ఆకాశంలో విహరించగల విమానంపై విహరిస్తూ అతడు గర్వోన్మత్తుడయ్యాడు. గ్రామణి అనే గంధర్వుడు తన కుమార్తె అయిన దేవవతిని సుకేశుడికిచ్చి వివాహం గావించాడు. ఈ దంపతులిద్దరికీ 3 పిల్లలు, మాల్యవంతుడు, సుమాలి, మాలి అనేవారు జన్మించారు. ఈ రాక్షస కుమారులు 3 కూడా శంకరుడి వలె శక్తివంతులు. ఈ 3 సోదరులు కూడా తమ తండ్రి అయిన సుకేశుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి వరాలను పొందినట్లు తెలుసుకుని వెంటనే వారు కూడా తపస్సు చేయడం కోసం కృతకృత్యులయ్యి మేరు పర్వతాన్ని చేరి ఘోరమైన తపస్సును చేయడం ప్రారంభించారు.
ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యేసరికి వారు ఆయనను చిరకాలము జీవించి ఉండేటట్లు, యుద్ధంలో ఎంతటి శత్రువులనైనా జయించి అజేయులుగా నిలిచేటట్లు అనుగ్రహించమని వరాలను కోరుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి ఆ వరాలను ప్రసాదించారు. అలా వరప్రభావంతో నిర్భయులైన ఆ ముగ్గురు సోదరులు కూడా దేవతలను విపరీతంగా బాధించసాగారు. ఆ రాక్షసులు పెట్టే బాధలకు తట్టుకోలేక దేవతలు, మహర్షులు, చారుణులు మొదలైన వారందరూ కూడా తమను రక్షించేవారు లేక నరక యాతనలకు గురైన మానవులలాగా విలవిల్లాడిపోసాగారు. ఒకరోజు వారు శిల్పులలో అగ్రగణ్యుడై ఉన్న విశ్వకర్మ దగ్గరికి వెళ్లి తమకు ఒక పురిని నిర్మించివ్వమని ప్రార్థిస్తారు. ఇంద్రుడి ఆజ్ఞను అనుసరించి అప్పటికే తాను నిర్మించి ఉంచిన లంకానగరాన్ని చేరి అక్కడ నివసించమని విశ్వకర్మ సూచించేసరికి ఆ రాక్షసోత్తములు వేల కొలదిగా గల తమ అనుచరులతో కలిసి ఆ పురంలో నివసించడం ప్రారంభించారు. ఆ కాలంలోనే నర్మదా అనే గంధర్వ స్త్రీకి సుందరి, కేతుమతి, వసుధ అనే ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. ఆమె తమ కుమార్తెలను వరుసగా మాల్యవంతుడు, సుమాలి, మాలి అనే ముగ్గురు రాక్షసులకు ఇచ్చి సంతోషంగా వివాహం చేసింది. మాల్యవంతుడు, సుందరీలకు 7 కుమారులను, అనల అనబడే ఒక కుమార్తె జన్మించారు. అలాగే సుమాలి, కేతుమతి దంపతులకి వరుసగా ప్రహస్తుడు, అకంపనుడు, వికటుడు, కాలకార్ముకుడు, ధూమ్రాక్షుడు, దండు, సుపార్షుడు, మహాబలుడు, సింహాద్రి, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే 11 మంది కుమారులు, పుష్పోత్కట, కైకసి, కుంభీనస అనే 4 కుమార్తెలు జన్మించారు. మాలి, వసుధ దంపతులకు అనిలుడు, అనలుడు, హరుడు, సంపాతి అనే 4 కుమారులు జన్మించారు. వీరు 4 కూడా పెద్ద అయిన తర్వాత విభీషణుడికి అమాత్యులై ఉండేవారు. ఇదిలా ఉండగా మాల్యవంతాది రాక్షసుల చేత చిత్రహింసలకు గురవుతున్న దేవతలు, తపస్సంపన్నులైన ఋషులు గడగడ వణికిపోతూ దేవదేవుడైన శివుణ్ణి శరణుజొచ్చారు. పరమశివుడు సుకేశునిపై అభిమానం కలిగి ఉన్నందువల్ల ఆ దేవగణాలతోటి, దేవతలారా, నేను ఆ అసురులను చంపను, వాళ్లను చంపేవాని గురించి మీకు తెలుపుతాను. శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయనను శరణుజొచ్చండి. ఈ రాక్షసులను హతమార్చడానికి ఆయనే సమర్థుడు అంటూ చెప్పేసరికి ఈ దేవతలు, ఋషులు అందరూ కూడా మహేశ్వరుకి జయజయలు పలికి మహావిష్ణువు దగ్గరికి వెళ్లి తమ భయాన్ని తొలగించమని ప్రార్థిస్తారు. ఆ రాక్షసాధములను పూర్తిగా రూపుమాపుతాను అంటూ మహావిష్ణు అభయమిచ్చేసరికి దేవతలు, ఋషులందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాల్యవంతుడు, సుమాలి, మాలి సమస్త సైన్యాలతోటి దేవతలపై యుద్ధాన్ని ప్రకటించి సర్వసన్నద్ధులయ్యి దేవలోకానికి బయలుదేరతారు. ఈ విషయాన్ని దేవదూతల ద్వారా తెలుసుకున్న జగత్ప్రభువైన శ్రీమన్నారాయణుడు వారితో పోరు సల్పడానికి నిశ్చయించుకుంటారు. అప్పుడు మాలి అనే రాక్షసుడు శ్రీహరి మీద వేల కొద్దీ బాణాలను ప్రయోగిస్తాడు. తన గదతో గరుత్మంతుడి పాలభాగాన్ని దెబ్బతీస్తాడు. అది చూసి రాక్షసులందరూ కూడా సంతోషంతో కోలాహల ధ్వనులు గావిస్తారు. అంతటా శ్రీహరి క్రుద్ధుడయ్యి మాలిని హతమార్చడం కోసం చక్రాయుధాన్ని ప్రయోగిస్తారు. ఆ సుదర్శన చక్రం ఆ రాక్షసుడి శిరస్సును ఖండించి నేల కూల్చింది. అది చూసిన దేవతలందరూ కూడా సంతోషంతో పొంగిపోతూ బాగు బాగు అంటూ జేజేలు కొట్టారు. మాలి హతుడవడం చూసి వెంటనే సుమాలి, మాల్యవంతుడు ఎంతో దుఃఖక్రాంతులయ్యి తమ బలాలను తీసుకుని లంకకు పరుగులు తీశారు. ఇంతలో గరుత్మంతుడు దెబ్బల నుంచి తేరుకుని తన రెక్కల బలాలతో సహజ రీతిలో రాక్షసుల్ని తరిమి కొట్టాడు. శ్రీహరి యొక్క శరపరంపరలు వేగంగా వెంటాడుతూ ఉండేసరికి రాక్షసుల ఆ బాధల్ని తట్టుకోలేక బాణాలు మొదలైన తమ ఆయుధాల్ని విడిచిపెట్టి పారిపోసాగారు. ఇలా పారిపోతూ ఉన్న రాక్షస బలాల్ని చూసి మాల్యవంతుడు కళ్ళు ఎర్రజేస్తూ తిరిగి యుద్ధరంగంలోకి ప్రవేశించి, శంఖ చక్ర గదాధర, నువ్వు యుద్ధం చెయ్యాలనే ఉబలాటం నీకుంటే ఇదిగో నీ ఎదురుగుండానే నేనున్నాను, నీ బలం ఏ పాటిదో ప్రదర్శించు అంటూ పలికేసరికి అతడి మాటలను నిన్న శ్రీహరి
రాక్షస, మీ దుశ్చరులకు ఎంతో భయపడిన దేవతలు నన్ను శరణుజొచ్చారు. అప్పుడు నేను రాక్షసులను రూపుమాపుతానంటూ వారికి అభయాన్నిచ్చాను. నేను నా వాగ్దానాన్ని పాటిస్తున్నాను. దేవతల కార్యం సర్వదా నాకు ప్రాణాల కంటే మిన్నయైనది. కాబట్టి మీరు పాతాళ లోకంలో దాక్కున్నా కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా ముట్టపెట్టక మానను అంటూ పలుకుతూ ఉన్న శ్రీహరిని చూసి ఆ రాక్షసుడు క్రుద్ధుడయ్యి ఒక బల్లెంతో ఆయన వక్షస్థలం మీద గట్టిగా కొట్టాడు. అంతటా శక్తిధర ప్రియుడైన ఆ కమలాక్షుడు తన వక్షస్థలంలో నాటుకున్న బల్లాన్నే తీసుకుని మాల్యవంతుడి మీదకి విసురుతారు. ఆ శక్తి ప్రహారం యొక్క దెబ్బకి మాల్యవంతుడు స్పృహ తప్పి పడిపోతాడు. రణకండూతి గల ఆ నిశాచరుడు తిరిగి స్పృహలోకి వచ్చిన తర్వాత విష్ణుమూర్తిని పిడికిలతో బలంగా కొట్టడమే కాకుండా ఆయన వాహనమైన గరుత్మంతుడిని కూడా గట్టిగా కొట్టాడు. దాంతో రెచ్చిపోయిన ఆ వినతాసుతుడు బలమైన రెక్కల గాలితో మాల్యవంతుడిని ఎగరగొట్టేశాడు. అలా ఎగిరిపోతున్న తన అన్నను చూసి వెంటనే సుమాలి తన బలాలతో కలిసి లంకాభిముఖుడే పారిపోయాడు. మాల్యవంతుడు కూడా సిగ్గుతో తలదించుకుని తన బలాలతో సహా లంకకు పారిపోయాడు. ఈ విధంగా శ్రీహరిచేత సమరభూమిలో ఎంతోమంది రాక్షస ప్రముఖులు నిహతులయ్యారు. మహావిష్ణువును యుద్ధంలో ఎదిరించలేక శక్తిహీనులయ్యి వారందరూ కూడా భయంతో లంకను విడిచిపెట్టి తల దాచుకోవడం కోసం భార్యలతో సహా పాతాళ లోకానికి చేరుకుని అక్కడే నివసించసాగారు. అప్పుడు బలశాలి అయిన కుబేరుడు లంకను తన ఆవాసంగా చేసుకుని దానిని పాలించసాగాడు. ఒకనాడు ఈ కుబేరుడు తన తండ్రి అయిన విశ్రవసుని దర్శించడం కోసం పుష్పక విమానం మీద స్వేచ్ఛగా ఆకాశ మార్గంలో వెళ్తుండగా అది చూసి ఆశ్చర్యపోయిన సుమాలి తన కుమార్తె అయిన కైకస్సి దగ్గరకు వచ్చి ఆమెతో విశ్రవసుని వివాహమాడి కుబేరుడంతటి గొప్ప పుత్రులను కనమని ఆమెకు సలహా ఇస్తాడు. దాంతో ఆ కన్య విశ్రవసుని ఆశ్రమానికి చేరి ఆయనతో, మునీశ్వర, నా పేరు కైకసి, నా తండ్రి అయిన సుమాలి ఆదేశంపై నేను ఇక్కడికి వచ్చాను అంటూ చెప్పేసరికి ధ్యానమగ్నుడై ఉన్న ఆ ముని విషయాన్నంతటినీ కూడా గ్రహించి ఆమెతోటి, నీ మనసులో భావం నాకు బోధపడింది. నా వలన పుత్రుణ్ణి పొందాలి అనే అభిలాషతో నువ్వున్నావు, కానీ సంధ్యా సమయంలో నన్ను వచ్చి చేరావు. ఈ వేళలో నీకు జన్మించే తనయులు క్రూర కార్యాలకు పాల్పడే రాక్షసులవుతారు అంటూ చెప్పేసరికి ఆమె, మహాత్మా, మీరు వేదవేత్తలు, మీ నుంచి ఇలాంటి దురాచారులైన పుత్రుల్ని పొందడం నాకు సమ్మతం కాదు, నాపై కనికరం చూపించండి అనేసరికి ఆయన, నా వల్ల నీకు కలిగే కుమారుల్లో చివరివాడు నా వంశానికి తగినట్లుగా ధర్మాత్ముడు కాగలడు, ఇందులో సందేహమే లేదు అంటూ చెప్తారు. అలాగే కొంతకాలానికి కైకసికి రాక్షస లక్షణాలు గల ఒక కొడుకు పుట్టాడు. అతడు శత్రు భయంకరుడు, కాటుక కొండలాగా నల్లగా జన్మించాడు. అతడికి 10 తలలు, 20 భుజాలు, పొడవైన దంతాలు ఉన్నాయి. అతని ముఖాలు విశాలమైనవి. అతడు పుట్టిన వెంటనే నక్కలు తన ముఖాల నుంచి అగ్నిజ్వాలలు వెళ్లగక్కాయి. మాంసాన్ని భక్షించే క్రూర మృగాలు, పక్షులు అపసవ్యంగా మండలాకారంలో తిరగసాగాయి. మేఘాలు భయంకరంగా గర్జించాయి. రక్తాన్ని వర్షంగా కురిపించాయి. ఉల్కలు రాలిపడ్డాయి. సూర్యకాంతులు సన్నగిల్లాయి. భూమి కంపించింది. గాలులు దారుణంగా వీచాయి. నదీనాథుడు, గంభీరుడు అయిన సముద్రుడు క్షోభకి గురయ్యాడు. బ్రహ్మ అంతటి వాడైన విశ్రవసు వలన కలిగిన ఈ పుత్రుడు 10 తలలు కలిగి ఉన్నందువల్ల ఇతడికి దశగ్రీవుడు అనే పేరు వచ్చింది. తదనంతరం కైకసికి పుట్టినవాడు కుంభకర్ణుడు. అటు తర్వాత కైకసికి వికృతమైన ముఖం గల కూతురు శూర్పణఖ జన్మించింది. ఆ తర్వాత చివరిగా జన్మించిన వాడే విభీషణుడు. ఇతడు ధర్మాత్ముడు, ఎంతో బలశాలి, సత్వగుణ సంపన్నుడు. విభీషణుడు పుట్టిన వెంటనే పుష్పవర్షం కురిసింది. ఆకాశంలో దేవదందుపులు మ్రోగాయి. అంతరిక్షం నుంచి సాధు సాధు అనే వచనాలు వినిపించాయి. దశగ్రీవ కుంభకర్ణులిద్దరూ పెరిగి పెద్దవారై తమ దుష్కార్యాలతోటి లోకాలను భీతిల్ల చేస్తూ ఉండగా విభీషణుడు మాత్రము ధర్మాత్ముడై నియమనిష్టలతో వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు కుబేరుడు పుష్పక విమానంపై తన తండ్రి అయిన విశ్రవసుని దర్శించడానికి వచ్చినప్పుడు
అతన్ని చూసిన కైకసి తన కుమారుడైన దశగ్రీవుడి వద్దకు వెళ్లి, నాయనా, నువ్వు కూడా కుబేరుడిలాగా తేజో వైభవమూర్తి అవడానికి ప్రయత్నించు అని చెప్పేసరికి తల్లి మాటలను విన్న దశగ్రీవుడు ఎంతో అసూయకు లోనయ్యి వెంటనే, అమ్మా, నేను తేజో వైభవాలను పొంది ఈ సోదరుని మించిన వాడని కాగలను, ఇది నా ప్రతిజ్ఞ అంటూ పలికి తన అభీష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం తన తమ్ముళ్లతో కలిసి వెనువెంటనే గోకర్ణాశ్రమానికి చేరి తీవ్రంగా తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ రాక్షస సోదరులు ముగ్గురు కూడా ధర్మ విధులను అనుసరిస్తూ వేర్వేరు రీతులలో తపస్సుకు పూనుకున్నారు. కుంభకర్ణుడైతే ఇంద్రియ నిగ్రహంతో ప్రతిరోజు తపోధర్మ మార్గాలను అనుసరిస్తూ ఉండేవాడు. అతడు వేసవి కాలంలో పంచాగ్ని తపస్సును, వర్షాకాలంలో వీరాసనం మీద కూర్చుని జడివానలకు తట్టుకుంటూ తీవ్రమైన తపస్సును, చలికాలంలో జలముల మధ్య ఉండి తపస్సును చేస్తూ ధర్మమునందు దృఢ మనస్కుడై సన్మార్గంలో నిష్ఠ గలవాడై 10,000 సంవత్సరాల పాటు తపస్సును గావించాడు. ధర్మాత్ముడైన విభీషణుడు పవిత్రంగా తాపస ధర్మాలను పాటిస్తూ ఒంటికాలిపై నిలబడి 5,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇతని తపస్సు ముగిసే సమయంలో ఆకాశం నుంచి పూలవాన కురిసింది. అలాగే దశగ్రీవుడు 10,000 సంవత్సరాలు నిరాహార దీక్షతో తపస్సు చేశాడు. ఒక్కొక్క 1000 సంవత్సరాల తపస్సు ముగిసిన వెంటనే తన ఒక్కొక్క శిరస్సును తీసి అగ్నికి ఆహుతి చేసేవాడు. తన 10వ శిరస్సును ఛేదించడానికి సిద్ధమవుతూ ఉండగా బ్రహ్మదేవుడు సంతుష్టుడయ్యి అతడికి ప్రత్యక్షమయ్యి వరాన్ని కోరుకోమని చెప్పేసరికి దశగ్రీవుడు సంతోషంతో ఉప్పొంగిపోతూ బ్రహ్మదేవుడికి శిరస ప్రణమిల్లి గద్గద స్వరంతో, మహాత్మా, సమస్త ప్రాణులను నిత్యము మరణభీతితో తొట్రపడుతూ ఉంటాయి. ఈ లోకంలో మృత్యుతో సమానమైన శత్రువు లేనేలేదు. కాబట్టి నేను అమరత్వాన్ని కోరుకుంటున్నాను అని పలికేసరికి బ్రహ్మదేవుడు, దశగ్రీవ, పూర్తిగా అమరత్వాన్ని పొందడం సాధ్యపడదు, నువ్వు మరొక రకంగా వరాన్ని కోరుకో, అనుగ్రహిస్తాను అని చెప్పేసరికి దశగ్రీవుడు కొంచెం అతి తెలివిని ప్రదర్శిస్తూ గరుడ జాతి వారు, నాగులు, యక్షులు, దైత్యులు, దానవులు, రాక్షసులు మొదలైన వారి వలన గాని చివరికి దేవతల వలన గాని నాకు మరణం లేకుండా ఉండేట్లు వరాన్ని అనుగ్రహించండి. ఇతర ప్రాణుల వల్ల నాకు ఎలాంటి ప్రాణభయం లేదు. మనుషులు మొదలైన ఇతర ప్రాణులన్నీ కూడా నాకు గడ్డిపోచతో సమానము. కాబట్టి ఇంతవరకు వరాన్ని ప్రసాదిస్తే చాలు అని చెప్పేసరికి బ్రహ్మదేవుడు అతడు కోరిన రీతిగానే వరాన్ని ప్రసాదించి దానితో పాటు అతడు కోల్పోయిన మిగిలిన 9 శిరస్సుల్ని కూడా యథాస్థానంలో విలసిల్లేలా చేస్తారు. అనంతరం ఆయన విభీషణుడి వద్దకు వెళ్లి అతడు కావలసిన వరాన్ని కోరుకోమని చెప్పేసరికి విభీషణుడు ఆయనకు అంజలి ఘటించి, పూజ్యుడా, నేను ఎలాంటి కష్టాలకు గురైనా కూడా నా బుద్ధి ధర్మపదాన్ని విడిచిపెట్టకుండా దాని యందే దృఢంగా ప్రవర్తిల్లుగాక. నేను బ్రహ్మాస్త్రంలో సుశక్తుణ్ణి కాకపోయినా ఆ మహాస్త్ర మంత్రము నాకు స్ఫురించేట్లుగా వరాన్ని అనుగ్రహించండి. బ్రహ్మచర్యాది అన్ని ఆశ్రమాలలో కూడా నా బుద్ధి పూర్తిగా ధర్మబద్ధమై ఉండేటట్లు, నేను విద్యుక్త ధర్మాలనే పాటించేటట్లు నాకు వరాన్ని ప్రసాదించండి అంటూ అడిగేసరికి బ్రహ్మదేవుడు అతడి పట్ల ఎంతో ప్రీతిపాత్రుడయ్యి, నాయనా, నువ్వు ప్రబలమైన ధర్మనిష్ట కలవాడివి, నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది. నువ్వు రాక్షస జాతిలో జన్మించినా కూడా నీ బుద్ధి ఎప్పుడు అధర్మ మార్గాన్ని తాకదు, నువ్వు అమరత్వాన్ని పొందుతావు అంటూ వరాన్ని ప్రసాదిస్తారు. తర్వాత ఆయన కుంభకర్ణుడికి వరాన్ని ఇవ్వడానికి సిద్ధపడేసరికి ఆ ప్రజాపతికి దేవతలందరూ కూడా అంజలి ఘటించి ఆయనతో, స్వామి, ఇప్పుడే కుంభకర్ణుడికి వరాన్ని ఇవ్వడం యుక్తం కాదు. ఈ దుష్టుడు ఇప్పటికే లోకాలన్నిటినీ ఎట్లా గడగడలాడిస్తున్నాడో మీకు తెలుసు కదా. కాబట్టి వరమిచ్చే నెపంతో అతడికి మోహాన్ని కలిగించండి, అజ్ఞానం ఆవరించేట్లు చెయ్యండి. అలా చేస్తే లోకానికి మేలు జరుగుతుంది, ఇతని దుష్కృత్యాలకు శిక్షించినట్లు కూడా అవుతుంది అంటూ ప్రార్థించేసరికి ఆ దేవతల మనవిని ఆలకించిన పద్మసంభవుడు కర్తవ్యాన్ని ఆలోచించి సరస్వతీదేవిని స్మరిస్తారు. ఆ దేవి వెంటనే ఆయన పక్క వచ్చి నిలుచుని,
తమ కర్తవ్యమేమిటో తెలపమని అడిగేసరికి దేవి, ఈ దేవతల ప్రార్థనను మన్నించి నువ్వు కుంభకర్ణుడి నోటిలో ప్రవేశించు అనేసరికి ఆవిడ వెంటనే అలాగే అని చెప్పి కుంభకర్ణుడి నోట్లోకి ప్రవేశిస్తారు. తర్వాత బ్రహ్మదేవుడు కుంభకర్ణుడిని నీ ఇష్టానుసారం వరం కోరుకో అని చెప్పేసరికి బ్రహ్మదేవుడి అనుగ్రహ వచనాలను విన్న ఆ కుంభకర్ణుడు, దేవదేవా, నేను పెక్కు సంవత్సరాల పాటు నిద్రించేట్లుగా నాకు వరాన్ని ప్రసాదించు, ఇదే నా కోరిక అంటూ పలికేసరికి వెంటనే బ్రహ్మదేవుడు తథాస్తు అని పలికి తమ లోకానికి వెళ్లిపోయారు. అలా బ్రహ్మదేవుడు దేవతలు ఆకాశ మార్గంలో వెళ్లిన వెంటనే సరస్వతీదేవి కుంభకర్ణుణ్ణి మోహవిముక్తుణ్ణి గావించారు. అప్పుడు అతడు తన సహజ స్థితికి వచ్చాడు. ఆ దుష్టాత్ముడు తన తప్పును తెలుసుకుని ఎంతో చింతించాడు. ఇదేమిటి, నేను ఇలాంటి కోరికను కోరుకున్నానేంటి, నా నోటి నుంచి ఇలాంటి పలుకులు ఎందుకు వచ్చాయి, బ్రహ్మదేవుడితో కలిసి వచ్చిన దేవతలు నన్నిట్లా మోహంలో పడవేసి ఉంటారని తలుస్తాను అంటూ చాలా బాధపడతాడు. ఆ ముగ్గురు సోదరులు ఇట్లా వరాల్ని పొంది ఎంతో బలసంపన్నులయ్యి శ్లేష్మాతకము అనే పేరుగల తమ తండ్రిని వద్ద చేరి అక్కడ సుఖంగా నివసించసాగారు. ఇక్కడితో 10వ సర్గ పూర్తయినది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. జయ శ్రీరామకృష్ణ.